ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు బాప్తిస్మము ఎలా తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి విధానం ఏమై ఉంది అది మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో మనకి రాయించి ఇచ్చినటువంటి దేవుడు రాయించి ఇచ్చినటువంటిది అన్ని స్పష్టంగా ఉన్నప్పటికీ సైతం కొన్ని తర్జుమా దగ్గర కొన్ని సిద్ధాంతాల మూలంగా మనకి చాలా విషయాలు అర్థం కాలేదని మొదట గ్రహించాలి. మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని పిల్లలుగా ఉండడానికి మనకు కావలసినటువంటి ఆ యొక్క సరైనటువంటి సమాచారం మనకి అందనీయకుండా చేయడానికి ఒక శక్తి మన చుట్టూ ఉందని, మనల్ని ప్రతినిత్యం ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనల్ని పక్కదారి పట్టిస్తుంది, తంత్రం చేస్తుంది, దాని ఉచ్చుల్లో ఉరుల్లో ఒడ్డి శరశక్తులు మన మీద ప్రయోగించి, శరశక్తులు ఉపయోగించి దేవునికి ఆ నిత్య జీవాన్ని, దేవుడిచ్చిన వాగ్దానానికి మనల్ని అర్హులుగా కాకుండా అనర్హులుగా చేయడానికి అది ప్రయత్నం చేస్తుందని మొదట మనం గమనించాలి. కేవలం బైబిల్ మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ పరిపూర్ణటువంటి ఆలోచన బైబిల్లో మాత్రమే మనకు లభిస్తుంది. ఈ బైబిల్ లభించినటువంటి బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనదే. లోక విషయాలు మనకేమీ తెలిసినా తెలియకపోయినా అదేం పర్లేదు. ఇది మన జీవితానికి సంబంధించిన విషయాలు అన్నమాట, బ్రతుకు సంబంధించింది కాదు. ఇది ఈ లోకంలో ఎలా బతికినా, ఎలా ఉన్నా సరే, పేదవాడిగా ఉన్నా సరే, ధనవంతుడిగా ఉన్నా సరే, చనిపోతే మాత్రం మనం భూమిలో పాతి పెట్టాల్సిందే. కానీ మనం నిత్యత్వానికి వెళ్లాల్సినటువంటి విషయంలో మెలకువగా లేకపోతే, మెలకువ గనక లేకపోతే, సరైనటువంటి దేవుడు చెప్పినట్టు ఆ మాటల్ని సరిపోల్చుకొని మనం గనక స్టడీ చేసుకోకపోతే, ధ్యానం చేసుకోకపోతే మనం నష్టపోతాము. ఇక్కడ మనందరికీ చాలా ప్రశ్న ఉంది. ఇప్పటి వరకు మనం తప్పుదారి పట్టిస్తున్నారు, మన రక్షణ విషయంలో మనం దేవుని యొక్క పరిపూర్ణటువంటి ఆలోచనలో వెళ్ళలేకపోతున్నాము అనే దాన్ని మనం చాలా వరకు గ్రహించట్లా, వదిలేస్తున్నాం అనమాట. ఏదైతే ఏమైందని వెళ్తున్నాం. బాప్తిసం అనేది దేనికి మనం ఎందుకు తీసుకోవాలి అంటే, దేవుడితో నూతన ఒడంబడికలోనికి మనం రావడానికి. నేను లేక మనం ఎవరైతే మనం అనుకుంటున్నాం అంటే, నేను ముఖ్యంగా వ్యక్తిగతంగా తీసుకున్నాం, నేను దేవునికి చెందిన వాడిని అని చెప్పడానికి గుర్తే బాప్తిస్మం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అని చెప్పడానికి గుర్తు సున్నతి. చేతితో చేయబడినటువంటి సున్నతి లేకపోతే, ఏ పురుషునికి సున్నతి చేయకుండా ఇశ్రాయేల్ సమాజంలో ఉంటే వాడిని ఇశ్రాయేల్ సమాజాన్ని కొట్టివేయాలి, దూరం పరిచేయాలి. ప్రతి పురుషుడు సున్నతి పొందాలి. ఎవరి యొక్క గోప్యాంగ చర్మం కత్తిరించబడుతుందో వారు మాత్రమే ఇశ్రాయేలీయుడు అనడానికి అర్హుడు. అంటే దేవుని చెందిన వాడు అని ఒక గుర్తు అనమాట, శరీరం మీద గుర్తు. ఇప్పుడు మనకి ఈ శరీరంతో గుర్తుతో పని లేదు.
క్రీస్తు వచ్చిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా కలిగినటువంటి ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి చేతితో చేయబడిన సున్నతి. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎలా పడితే అలా ఏదైతే అయిందిలే ఏమైందిలే అని అనుకుంటాక లేదు. ఒకసారి మనము చేతితో చేయబడిన ఈ సున్నతి గురించినటువంటి ఆలోచన చేద్దాం. కొలసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరచలతో కూడిన పాప స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చాలా జాగ్రత్తగా చూడండి. మనం సున్నతి పొందాము అనే చెప్పడానికి బాప్తిస్మము ద్వారా మీరును క్రీస్తు సున్నతి యందు శరీరచలతో కూడిన పాప స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో కాదు చేసేది, హృదయ సంబంధమైనటువంటి సున్నతి. కాబట్టి ఈ సున్నతి పొందే విషయంలో ఈ సున్నతిని మనకి కలిగేయడం ద్వారా ఏం జరిగింది? నేను దేవునికి చెందిన వాడిని, క్రీస్తు వాడను అని మనము బహిరంగంగా సాక్ష్యం ఇచ్చడానికి దేవుడు మనల్ని తన ప్రజలుగా ఎందరైతే తనను అంగీకరించదురో, తండ్రిని ఎవరినైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చారు. ఆ పిల్లలైనటువంటి వాళ్ళు ఆయన కుమారుని యొక్క సహవాసంలో, ఆ కుమారుని యొక్క పరిపూర్ణతలో సమానమైనటువంటి పరిపూర్ణత సంపూర్ణంగా పొందాలని, కుమారుడు ఎలా జయిస్తూ వచ్చాడో ఆ వ్యక్తి కూడా అలా జయించాలన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ విషయంలో ఆ సంకల్పాన్ని తెలుసుకున్న వాళ్ళంగా ఎలా తీసుకోవాలి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో తీసుకోవాలి, బ్యాప్టిస్టు సంఘంలో తీసుకోవాలి, ఒక కాలంలో తీసుకోవాలి, రోడ్డు మీద తీసుకోవాలి. అసలు రకరకాల చిలకరేస్తే బాప్తిసం ఇస్తే, నీళ్లు చల్లితే బాప్తిసం అయిపోద్ది, జెండా కింద వెళ్తే బాప్తిసం, ఇలా రకరకాలైనటువంటి వాటిని మనలో దాన్ని ఏమంటారంటే మనిషి ఆలోచన నుంచి తీసుకొచ్చాయి. అసలు బాప్తిసం ఎలా ఇచ్చారు, పోనీ వాళ్ళు ఎలా తీసుకున్నారు, అది తెలుస్తుంది కదా, అది ఎందుకు ఆలోచించరు? యేసుక్రీస్తు వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం యోహాను ఎక్కడ బాప్తిసం ఇచ్చారు? అపోస్తలులు ఎక్కడ బాప్తిసం ఇచ్చారు? అది తెలుస్తుంది కదా. కానీ రకరకాలైనటువంటి అసలు ఇంతకీ ఆ ఇచ్చే పద్ధతుల మీద చూస్తున్నారు తప్ప ఎలా తీసుకోవాలన్న దాన్ని విస్మరించారు. ఏమని చెప్పి తీసుకోవాలన్న దాన్ని వదిలేశారు. కారణం ఏంటండి? కారణం ఏంటి? మనల్ని గుడ్డితనంగా లేకపోతే మసకబారేలాగా మన యొక్క దృష్టి దేవుని మాటకి పక్కదారి పట్టించేలాగా మనల్ని తీసుకెళ్లిపోయింది. అపవాదం అనుకోండి, మా అపవాదం డైరెక్ట్ చేస్తాడేంటి వాడు, కానీ మనోళ్ళే కొంతమంది మనల్ని దారి తప్పించారు. ఇలా దారి తప్పాము అన్న, దారి తప్పుతున్నాం అని చెప్తే ఏంటో మాకు తెలుసులే, మాకు బాగా తెలుసు, నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్తాను తప్ప ఒకసారి ఆగి పరిశీలన చేయట్లేదు. ఈరోజు మనం ఆగుదాం, పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం. నేను దానికంటే ముందుగా మీకు ఒక ప్రశ్న వేస్తా. యేసుక్రీస్తు వారు తన శరీరధారిగా ఉన్న దినాల్లో మీరు ఇంతవరకు తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఏది అడగలేదు, మీరు నా నామమున ఏదైతే అడుగుతారో అది దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉంటాడు. ఇప్పటి వరకు నా నామమున మీరు ప్రార్థన చేయలేదు తండ్రికి, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు నా నామమున కనుక ప్రార్థన చేస్తే మీరేది అడుగుతారో అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పారు. ఈ వచనం ఎక్కడుందో నేను మళ్ళీ అడుగుతాను, ఎవరన్నా ఓకేనా?
ఆ వచనం తీసారా అని అడుగుతాను. ఎవరైనా మీట్ అవుట్ చేసి చెప్పొచ్చు. ఓకేనండి. దాంట్లో ఎవరు ఆళ్ళు వీళ్ళు అనేది ఎవరైనా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు ప్రార్థన ఎలా చేయాలి? నా నామమునే తండ్రిని అడగాలి. నా నామన తండ్రి అడిగితే తండ్రి మీకు మీరేది అడిగితే అది నా నామమున మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పారు. అది ఎక్కడో మీరు చెప్పండి. ఈ మధ్యలో మనం ముందుకెళ్దాం. ఓకే. ఇప్పుడు బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మా సరే మాట్లాడుతున్నారేంటి? ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూపిస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి శిష్యులతో పలికినటువంటి మాట. ఇప్పుడు మీరు సమస్త జనులకు వెళ్లి శిష్యులుగా చేయండి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం తీసుకోండి అని చెప్పాడా? ఇలా చెప్పితే ఇలా చేయనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా జరిగించలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏమవ్వాలి? శిక్షకి పాత్రులు కావాలా లేదా? పాత్రులు కావాలి కదండి. ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదే రైట్. సరే, వాళ్ళలా బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఎలా ఇచ్చారు? అపోస్తలుల కార్యములు, పౌలు గారిని చూద్దాం. అపోస్తలుల కార్యములు అని బాప్తిసం ఎలా పొందాడు అనేటువంటి విషయాన్ని 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకోనుమని చెప్పాను. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని. ఓకేనా? ప్రభు అంటే యేసు ప్రభు నామమున బాప్తిసం తీసుకున్నాను నేను అని పౌలు గారు తన మాటలతోనే తను పలికినటువంటి సంగతి ఇది. ఓకేనండి. తర్వాత 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఇంకా మీకు చాలా విషయాలు ఉంటాయి. 10వ అధ్యాయం 47. అందుకు పేతురు, మన వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలుగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతనిని వేడుకొనిరి. చూడండి, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలనని ఆజ్ఞాపించారు. యేసు ప్రభు వారు ఏమైనా ఆజ్ఞాపించారండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చుచు ఏం చేయాలంట? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించాను వాటన్నిటినీ గైకొనివ్వాలని వారికి బోధించండి అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? పేతురు గారు ఏం చేశాడు? యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. అంటే యేసుక్రీస్తు ఆజ్ఞ కంటే ఈయన ఆజ్ఞ పెద్దగానే ఉంటుందా?
అంటే ఆయన ఆజ్ఞ ఒకలాగానో ఈయన ఆజ్ఞ ఒకలాగా ఉంటుందా? ఈయనకి చెప్పిందే కదా. అప్పుడు శిష్యులందరూ ఉన్నారు, శిష్యులందరిలో పేతురు కూడా ఉన్నాడు కదా. మీరు ఇలా బాప్తిసం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఎలా బాప్తిసం ఇవ్వాలో తెలిసిన ఆయన కంటే మన ఈ సోకాళ్ళు మన తరంలో వచ్చినటువంటి పండితులు గొప్పవాళ్ళ? సరే జ్ఞాపకం. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇది రాంగ్ అవ్వాలి, పేతురు గారు పాపం చేసినట్టుగా మనం అనుకోవాలి. మన అన్నగారు ఒక ఆయన అన్న మరి బాప్తిసం ఇలా ఇవ్వాలన్నా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఇవ్వడం కరెక్ట్ మరి అంటే ఇచ్చేవాడికి ఒక రూలు, పుచ్చుకునేవాడికి ఒక రూలు. ఏంటండి, నువ్వు నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీకు బాప్తిసం ఇస్తున్నానని చెబితే ఆ పుచ్చుకున్న ఆయన నేను యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటున్నాను అంటాడా? చెప్పండి, అసలు ఎంత ఇర్రెలవెంట్ అందది. ఆయన కూడా అంటాడు నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటున్నాను అని అంటాడు. అంతే. ఇక్కడ ఏం జరిగింది అసలు విషయం ఏమండి? అడిగిన దానికి 19 సరే నేను అడిగినప్పుడు చెప్పండి అన్న. సరే 19 అపోస్తలుల కార్యం 19:5 అపోస్తలుల కార్యములు 19:5. ఇక్కడ ఒక సంగతి కూడా మనకు తెలుసు, వాడు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి వాళ్ళకి తెలియదు, యోహాన్ బాప్తిసం అలా తీసుకున్నారని ఉంది. 5వ వచనం నుంచి వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. చూడండి, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. ఇప్పుడు యేసునామంలో బాప్తిసం వాళ్ళని యేసునామ సంఘాలు వచ్చినాయి అని అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని అనలేదు కాబట్టి వాళ్ళదొక సంఘం, అదొక డినామినేషన్. అంతే కదండి. ఇలా రకరకాలుగా మనము ఒకళ్ళనొకళ్ళు విభేదించుకుంటున్నామే కానీ సబ్జెక్ట్ అంటే ఉన్న విషయం మీద కాకుండా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాలు, ఆ వస్తువులు, ఆ మనుషులు అటు చుట్టే తిరుగుతూ ఉంటాం మనం, అసలు విషయాన్ని పక్కదోవగా పట్టించేసి. ఇదంతా ఏంటంటే అపవాది యొక్క తంత్రం అని గ్రహించట్ల. అపవాది తంత్రం అని మనం గుర్తించకుండానే మనం వెళ్ళిపోతా ఉన్నాం. అసలు మొట్టమొదటిగా పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటి? పేతురు గారు చెప్పినటువంటి మాట అపోస్తలుల కార్యం స్టార్టింగ్ లోనే 2వ అధ్యాయంలో 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందురు. అంటే అందరూ మాట్లాడతారు. మీరు ఎవరి నామంలో బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు ఆయన. ఇందుకే ఆ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పారు? అపోస్తలులకే కదా. అపోస్తలులు ఎవరైనా సరే నేను ఇంకొక నామంలో బాప్తిసం పొందాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందండి అని అక్కడ చెప్పారా? అలా కాదు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారైనా సరే తన పత్రికల్లో ఎక్కడైనా సరే ఈ మాట పలికారా? ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిలోకి బాప్తిసం తీసుకున్నారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని రాయాలి కదా ఆయన. అలా రాయలేదే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అక్కడ కూడా సార్ చూద్దాం. 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడిన పౌలు నామన మీరు బాప్తిసం పొందుతారా? నా నామమున మీరు బాప్తిసం పొందుతారని ఎవడైనా చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను.
ఎవరి నామంలో బాప్తిసం తీసుకున్నారు అని చెప్తున్నాడు. క్రీస్తు పౌలు గారు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నారు. నా నామం అని ఎవరన్నా పలానా వ్యక్తులు ఆడ పైన ఉంటుంది చూడు, అపోల్లో, పౌలు, కేఫా, క్రీస్తు వాడు క్రీస్తు కదా ఏమండి. అటు చెప్తానండి, స్టెఫన్ ఇంటి వారికి బాప్తిసం ఇచ్చిదిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చిదినేమో నేను ఎరగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు. ఓకే, నెక్స్ట్. అంటే ఈ బాప్తిసం ఇచ్చేది ఎవరి నామం, వాళ్ళ నామం, వీళ్ళ నామం, ఎక్కడ వ్యక్తులు ఏమీ లేదు. క్రీస్తు నామంలో బాప్తిసం పొందినటువంటి ఆ మాట మనం చూస్తాం. అదే రోమాపత్రిక, పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి పౌలు గారు చెప్తా అన్నాడు, రోమీయులు రాస్తూ చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఏమండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి, క్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఎక్కడ కూడా ఎప్పుడు చెప్పలా. అక్కడ ఒకనొక సందర్భంలో శిష్యులు అడుగుతారు, యోహాను గారును వాళ్ళిద్దరు, ఒక అన్నదమ్ములు ఇద్దరు అడుగుతారన్నమాట, మేము నీతో పాటు కుడి వైపున ఒకళ్ళు, వాళ్ళ అమ్మ కూడా రికమెండ్ చేస్తా ఉంటది, నేను ఒక్కడ మనవి చేయాలనుకుంటున్నాను, నీ కుడి పార్శ్వన ఒకడు, ఎడమ పార్శ్వన ఒకడు నా కొడుకులు ఉండాలి అని జబదయి కుమారుల తల్లి అడుగుతుంది అనమాట. అది ఎక్కడ ఉంటదంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 20వ అధ్యాయంలోను. అక్కడ ఏమంటాడు యేసు ప్రభు వారు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయేటువంటి గిన్నెలో మీరు తాగుదురా, నేను పొందబోయేటువంటి బాప్తిసం మీరు పొందుదురా అంటే, అటు పొందుదుము అలాగే అంటారు. అంటే నేను పొందబోయేటువంటి బాప్తిసం మీరు పొందుదురేమో, నేను త్రాగబోయే గిన్నెలో మీరు తాగుదురేమో, కానీ నా కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని నేను ఉంచడం నా వశమున లేదు అని చెప్తాడు. అంటే ఆయనకే అధికారం లేదు, తండ్రి ఎవరికి ఇచ్చాడో ఆయనకే అధికారం ఉంది. ఆయన ఎవరి పేరు మీద చెప్తే అదే జరుగుతూ ఉంటది. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందాల్సినటువంటి ఏ మనిషి నామంలో గాని, ఏ మనిషి చెప్పినటువంటి మాట కాదు, క్రీస్తు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అన్నగారు ఇందాడే మనకి ఆన్సర్ ఏదో ఇచ్చామని చెప్పారు. అన్న ఇప్పుడు చెప్పండి. యోహాను సువార్త 14:13-14 వచ్చిన చదవండి అన్న. లేరా? క్రీస్తులో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏం చెప్పారు ఆయన? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏమండి? ఓకే, యేసుక్రీస్తు నామంలోనే మనం ప్రార్థన చేయాలి. అసలు ఈ విషయంలో ఎక్కడైనా సరే మనం యేసుక్రీస్తు నామంలో కాకుండా ప్రార్థన చేయడం అనేది జరుగుతుందా? ఎక్కడ జరగట్లేదు. అందరం కూడా యేసుక్రీస్తు చివరిలో పరలోకమందున్న యేసయ్యా మా తండ్రి దేవా అని అన్నా సరే చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం అనే మాట పలుకుతారు. అది కామన్, చివరి మాట పలుకుతారు. అసలు తండ్రికి ప్రార్థన చేయాలి, కుమారుని నామంలో ప్రార్థన చేయాలన్నటువంటిది విషయాన్ని చాలా సంఘాల్లో నేర్పించట్ల, చాలా విషయాల్లో మనం లేదు. ఓకే, మంచిది. వీటన్నిటికీ కారణం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే సెయింట్ జెరోమ్ అనేటువంటి ఒక ఆయన
మొట్టమొదటిగా బైబిల్ని అరామిక్, హీబ్రూ, గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ని, అప్పటి వరకు ఆ బైబిల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే క్రీస్తు 325 దగ్గర నుంచి ఆ ప్రతులన్నీ వాళ్ళు తీసుకున్నారు. నేషియా కమిటీ దగ్గర నుంచి మొదలుపెట్టింది 381, 521 అలా మొత్తం 7 ఎకనామికల్ కౌన్సిల్స్ దగ్గర ఉండేటువంటి ప్రతిసారి కూడా ఎవరు ప్రజల దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఎలా మార్చాలంటే అలా మార్చి దాన్ని పెట్టడానికి దాని ఏమంటారంటే ఒక భయంకరమైనటువంటి దుర్మార్గాన్ని ఒడిగట్టారు. అలా వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి రాత ప్రతులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే క్యాథలిక్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు క్యాథలిక్ వాళ్ళ చేతిలో ఉంటే ఆ భాష అప్పటికి గ్రీక్ భాషని కొంచెం డౌన్ చేయడానికి చాలా విషయాలు జరుగుతూ వచ్చినాయి. గ్రీకు ప్రాబల్యం పోయి ఇంగ్లీష్ ప్రాబల్యం, అంటే లాటిన్ భాష అప్పుడు బాగా కొంచెం పాపులర్ అవుతా వచ్చింది. ఈ సెయింట్ జెరోమ్ అనే ఆయన ఆ పోపు యొక్క అనుమతి తీసుకుని ఏం సారంటే నేను లాటిన్ భాషలోకి వీటిని తర్జుమా చేస్తాను అని పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకుని అతను తర్జుమా చేస్తే అక్కడ ఉండేటువంటి మత్తయి సువార్త 28:19 ఉన్నటువంటి వచనాన్ని ఆయన యాజిటీగా రాయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. నేషియా తీర్మానాల్లో లాంటిటువంటి అథనేషియస్ గ్రీడ్ అటువంటి 381 ఆ తర్వాత జరిగినటువంటి 501లో మంచి బాగా వీటన్నిటి మీద గట్టిగా తీర్మానం చేశారన్నమాట. మనం త్రిత్వానికి సంబంధించినటువంటి అయితేనే త్రియేక దేవుడిని నమ్మితేనే అనేటువంటి దాని మీద వచ్చింది. అది అయితేనే బైబిల్లో కూడా అలాగే ఉండాలి అన్న ఇది రావడం ద్వారా ఆయన తర్జుమా చేసేటప్పుడు ఏం చేశారంటే లాటిన్ భాషలోకి తీసుకొచ్చేటప్పుడే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వచనం ఏంటంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, నా నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదండి ఉన్నది. ఇది ఉంటే నా నామములో అనే దగ్గర నా తీసేసి నా ప్లేస్ లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని ఉన్నారు. నా నామములోనికి బదులు ఆడ 3 నామాలు పెట్టి సింగులర్ వర్డ్ ఉపయోగించి వదిలేశారు. అంటే త్రియేక దేవుడు అని వాళ్ళు ట్రినిటీ కోసం మార్చినటువంటి ఒక భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తప్పిదం. అది ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది, కొంతమందికి అర్థమైంది. అర్థమయ్యి బయటకు వచ్చి ఏమంటారంటే ఇప్పుడు దాకా ప్రపంచ క్రైస్తవులంతా ఇలా ఇస్తుంటే వీడెవడు ఇలా చెప్తున్నారు అని అంటారని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ గుర్తింపు పోయిద్దని చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ ఉంటది, కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అని ఉంటదండి. అంటే వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు క్రైస్తవ సంఘాలు, ఈ క్రైస్తవ డినామినేషన్ వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు గుర్తింపు ఇది కనుక మనం తీసేస్తే, ఈ పదం తీసి ఒరిజినల్ గా ఉన్నది పెడితే దానిలో సభ్యత్వం కోల్పోతాం, వాళ్ళ గుర్తింపు కోల్పోతాం అని ఎవరు కూడా ధనవంతులు ఎవరు కూడా రిస్క్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క లాభం పోతుంది, వాళ్ళ చర్చిల్లో ఉండేటువంటి అన్ని కూడా పోతాయి, వాళ్ళకి ఉండేటువంటి అన్ని కూడా రద్దు అయిపోతాయి అనమాట, పర్మిషన్స్ అన్ని కూడా. దానికోసం భయపడిపోయి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాల. సెయింట్ జెరోమ్ అనేటువంటి ఆయనే కెథాలిసిజం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్జుమా చేసినటువంటి వాటి విషయాల్లో జరిగినటువంటి సంఘటనల్ని ఒక పుస్తకంలో ప్రస్తావన తెచ్చినప్పుడు ఇలా కొన్ని వచనాలు ఉన్నాయి. నేను మొన్న మన బాలాజన్ అడిగినప్పుడు కూడా చెప్పా, నేను అప్పటికి పుట్టి ఉంటిని కాదు, నేను అప్పటికి నియమింపబడి ఉంటిని అన్నదాన్ని నేను పుట్టి ఉన్నాను అని
తర్జుమా చేయించారు. అలాగే పరలోకమందున్న తండ్రి, జగత్తు పునాది బునికి నీ సంకల్పంలో నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానంలో అది నాకు ఇవ్వు అని ఆయన ప్రార్థన చేస్తే, భూమి పుట్టక ముందు నాకు ఏ స్థానం ఉందో ఆ స్థానంతో ఇప్పుడు నాకు ఇవ్వని ప్రార్థన చేసినట్టుగా మార్చారు. అట్లా కొన్ని మార్చి పడేశారు. అలాగే యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్తలో చాలా మార్పులు జరిగినాయి. అందుకని నేను మీకు మొదటి అధ్యాయం ఒకసారి ప్రీచ్ చేసి దగ్గర పెట్టుకున్నాను. దేవుని మాట, దేవుని వాక్కు శరీరంలో, యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఎలా నివసించిందో అని ఆయన అలా చెప్తుంటే, యేసుక్రీస్తు దేవుని వాక్కు యేసుక్రీస్తుగా రూపాంతరం వచ్చి, లేకపోతే యేసుక్రీస్తు అవతారం ఎత్తి వచ్చింది అన్నట్టుగా ఆ వాక్కు శరీరధారిగా కృపా సంచ సంపూర్ణుడుగా అని మనవాళ్ళు తర్జుమా చేయించి పెట్టారు. ఇలా కొన్ని జరిగినాయి. ఇటువంటి వచనాలన్నీ కూడా అతని యొక్క పుస్తకంలో ఉంటాయి. మీరు నెట్ లో సెర్చ్ చేస్తే సెయింట్ జెరోమ్ యొక్క రైటింగ్స్ అని, ఆ ట్రాన్స్లేషన్ దాని గురించి, అతని లైఫ్ హిస్టరీ కానీ అవన్నీ కనుక మీరు చూస్తే నెట్ లో అయినా మీకు దొరుకుతుంది. కానీ వాటి మీద ఎవరు ఫోకస్ చేయరు. అది మనం అతను చెప్పినటువంటి మాటలు ఎవరు దృష్టి పెట్టట్ల. కారణం ఏంటంటే, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, నేషనల్ కౌన్సిల్ చర్చెస్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనేటువంటి ఒక బాడీస్ ఉంటాయి. వాటి యొక్క గుర్తింపును తొలగిస్తారు అన్నమాట. మన క్రైస్తవుడిగా వాళ్ళు ఎవరు కూడా మనల్ని రికగ్నైజ్ చేయరు. చేస్తే చేయబోను, ఏమైంది, దేవుడు గుర్తించాలి చాలు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విషయాల్ని బయటకు తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళు కూడా మరి తర్వాత వాళ్ళ విషయాన్ని అనేది బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఏదో కాస్త కూస్తో 21వ శతాబ్దం అని, క్రైస్తవ్యం అని, అలాగే యూనిటేరియన్స్ అని అలా ఫారినర్స్ కొంతమంది ఎవరో వెళ్తారు, ఇలా ఎటువంటి విషయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రినిటీ గురించి చెప్పేవాళ్ళు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను మీరు గమనించండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడును. అంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియ వెంబడింపబడును లేదా వెంబడించును అని ఉండాలి. వాస్తవంగా కింద ఫుట్ నోట్లు ఇచ్చారు దాన్ని, వెంబడించును అనేటువంటి మాటని ఈ సూచక్రియ వెంబడించును అనేటువంటి మాట తీసేసి చూడండి, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పారు. చూడండి, నా నామమున అని అన్నాడు. మరి ఇక్కడ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో మీరు దయ్యం వెళ్ళగొట్టండి. తండ్రి యొక్క, పరిశుద్ధాత్మ కుమారుని యొక్క నామంలో మీరు కొత్త భాషలు మాట్లాడండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో మీరు పాములు ఎత్తుపట్టుకుంటారు అని అనలేదే, లేదే. చూడండి, ఇక్కడ స్పష్టంగా నా నామం అని ఉంది. ఇక్కడ ఇలా రాయబడినటువంటి మాటని మత్తయి సువార్తలో నా నామంలో మీరు బాప్తిసం ఇవ్వండి అనే దాన్ని తీసేసి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం చేర్చారు. అది సెయింట్ జెరోమ్ అనే తన పుస్తకంలో రాశాడు. క్యాథలిక్ దానిలో ఉంటే రాయడానికి చెప్పడానికి లేదు. బయటకు వచ్చిన తర్వాత అతను ఆ ప్రస్తావన తెచ్చాడు. అది చాలా మంది వెలుగులో తీసుకొచ్చారు. దాన్ని కొంతమంది భద్రం చేస్తూ వచ్చారు. దానిలో జరిగినటువంటి ఇలా కొన్ని విషయాలు ఎలా మార్పు జరిగినాయి, తన లాటిన్ భాషలకు తర్జుమా చేసేటప్పుడు ఎందుకు అలా మార్చాల్సి వచ్చిందంటే, అది ట్రినిటీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది, సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి సపోర్ట్ చేయడానికి ఆ వచనాన్ని మార్చి రాస్తే అది సపోర్ట్ చేస్తుంది. ట్రినిటీ సిద్ధాంతం వలన క్రైస్తవులు అనేటువంటి గుర్తింపు వచ్చింది. క్రైస్తవులు గుర్తింపు ఉంటే మనం ఈ లోకంలో చక్కగా ఉండొచ్చు. మరి వాక్యాన్ని కలిపి చెరిపకూడదు అని మనవాళ్ళు అంటారు కదా, పొల్లు అయినా తీసేయకూడదు, సున్నా అయినా తీసేయకూడదు. మరి ఆ తీసిన వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? అప్పుడు వెళ్ళి వాళ్ళు తీసేసిన
కానీ మనం మళ్ళీ సరిగా చేసి పెట్టుకుంటున్నాం. అది ఆల్రెడీ ఒకసారి ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలం వచ్చేసరికి శాస్త్రులు, పరిచయులు, పెద్దలు తలకిందులు చేసి పెట్టారు. తలకిందులు చేసి పెట్టిన దాని శిష్యులు దాన్ని సరైన చేశారు. వీళ్ళు అన్నారు, భూలోకమును తలకిందులు చేయవారు వచ్చారు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ శిష్యుల తర్వాత మళ్ళీ బోర్లేశారు. ఇప్పుడు ఈ దినాల్లో మళ్ళీ మనం సరి చేసి పెట్టుకోవాలి. సరి చేసి పెట్టుకోకపోతే నష్టపోయేది మనమే. మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మనం వెళ్తే మన రక్షణ పరిపూర్ణం కానట్టే. మనం సర్వసత్యంలోనికి మనం పడలేదు అనేది మనం గుర్తించాల్సిన విషయం. సర్వసత్యంలోనికి వెళ్లాల్సినటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా అక్కడ ఏం వచనము ఎందుకు మార్చారు అంటే వాళ్ళ సిద్ధాంతం కోసం మార్చారు. ఎందుకు దాన్ని సరి చేసుకోవాలంటే ఆ పుస్తకం నీకు ఎవిడెన్స్ కావాలంటే పుస్తకం ఉంటుంది నీకు ఇంటర్నెట్ లో, మీరు తెలుసుకోవచ్చు. మీరు యుఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా సరే సెయింట్ జెరోమ్ వాటి యొక్క లైబ్రరీస్ ఉంటాయి. అలాగే మరి వాటికన్ సిటీ అంట రోమ్, అక్కడ కూడా ఉంటాయంట. అక్కడ మనం వెళ్ళొచ్చు, తెలుసుకోవచ్చు. కనీసం ఇంటర్నెట్ లో అయినా సరే అక్కడ సెర్చ్ చేసి అక్కడ చూసి మీకు అవి కావాలంటే నేను గ్రూప్ లో కూడా ఆ ఆర్టికల్స్ అన్ని కూడా పీడిఎఫ్ కొన్ని తీసి ఉన్నా అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు నా నామంలో బాప్తిసం పొందితే రక్షణ అని ఆయన చెప్పినప్పుడు మనం ఇంకొక 3 పేర్లు మనం ఎతకాల్సినటువంటి పని ఏంటి? మనకేం లేదే. అపోస్తలులు ఎక్కడ కూడా చేయలేదే. అపోస్తలులు కానీ పత్రికల్లో ఎక్కడ కూడా ఆ ప్రస్తావన రాలేదు కదా. ఈ విషయాలు ఏంటంటే మన కొన్ని సూత్రాలు చెప్తా వచ్చారు వీళ్ళు. ఏదైనా ఒక వచనాన్ని సరి చేయాలంటే 2-3 సాక్ష్యాలు ఉంటే సరిపోయింది అన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న సాక్ష్యం, మనం ఈ వచనాన్ని నా నామమున బాప్తిసం ఇవ్వడి అనే వచనాన్ని వీళ్ళు కావాల్సి పెట్టారు అని చెప్పడానికి ఇది ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి ఆ విషయాల్లో అపోస్తులు అనుసరించినటువంటి ఒక మాటను చూద్దాం. 9వ అధ్యాయంలో వాళ్ళు ఆ బాప్తిసం తీసుకోవడం కాదు, ఆ నామం యేసుక్రీస్తు నామం వాళ్ళు బలంగా చెప్తూ వచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా 9 కాదండి, ఈ నామమునే అనే పదం ఉంటుంది అనమాట. నాలుగో అధ్యాయంలో 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. బాప్తిసమే కాదండి, చూడండి, 4:12 చూద్దాను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనను. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినటువంటి మరి ఏ నామము, ఆ నామం ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం అని మనుషులు ఇచ్చారు. అది మనకి అర్థమవుతుందండి, మీరు బాగా గమనించండి. ఈ నామమును తప్ప, అంటే ఈ నామం అంటే ఏ నామం అన్నా అంటారేమో. చూద్దాం, పైకి వెళ్దాం, 10వ వచనం దగ్గర చూద్దాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసిన దేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది నీ ఎదుట నిలుచుచున్నాడు. ఇట్లు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, అంటే యేసుక్రీస్తు వారే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మనం రక్షణ పొందలేం.
ఇప్పుడు నన్ను రక్షణ పొందామా లేదా? మన సహోదరుడు ఒక ఆయన జగ్గేపేటలో చెప్తాను. అంటే ఇవన్నీ విమర్శించడం కాదండి, మనం సరి చేసుకోవడానికి చెప్పేది. అపోస్తుల క్రీడ్ అని చెప్తున్నాడు. అపోస్తుల క్రీడ్ అని అంటున్నారు. అపోస్తుల మత బోధ కాదనమాట. అపోస్తులు చెప్పింది బోధ చెప్పారు, అంతేగాని మతపరమైనటువంటి ప్రచారం కాదు వాళ్ళు చెప్పింది. నేషన్ క్రీడ్, అథనేషియన్ క్రీడ్, అవి వాటిని క్రీడ్ అంటారు. మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పేది. వీళ్ళెవరు కూడా అపోస్తులు ఎక్కడ కూడా క్రీడ్ చెప్పలా, మతపరమైనటువంటి సిద్ధాంతాలు బోధించారు. వాళ్ళు యేసుక్రీస్తు ఏదైతే వాళ్ళకి ఆజ్ఞాపించారో, ఏది చెప్పారో అదే చేస్తా వచ్చారు. అంతేగాని మనుషులు ఇచ్చేటటువంటి అథనేసిస్ కమిటీ, లేదంటే అథనేసిస్ మత శాఖ వాళ్ళు, లేదంటే ఈ ఏ డినామినేషన్ పేరు పెట్టుకుంటే చూడండి, ఇప్పుడు మనవాడు కూడా మత శాఖలు అంటారు. ఇవన్నీ నేను ఒక సంఘం నాది ఒకటి అని ఎక్కడైతే వచ్చామో అదంతా కూడా మనం నష్టపరుచుకోవడానికే. వాక్యంలోకి వెళ్లకుండా, వాక్యం చెప్పింది కాకుండా ఒక సంకుచితమైనటువంటి బౌండరీ తీసుకుని అలా వెళ్ళిపోతున్నామంటే నష్టపోయేది మనమే. చూడండి, మళ్ళీ చదువుతాను. మరి ఎవని వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. జ్ఞాపకం చేయండి. అసలు విద్య లేని పాము వీళ్ళు ఎలా చెప్తున్నారంటే చెప్పారంతే. ప్రభు వారి మాట ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆయన కూడా నా నామమును బాప్తిసం ఇవ్వండి, నేను ఏ సంగతులు చెప్తానో ఆ సంగతులు చూడండి. బాప్తిసం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అందరం మనం ఏమవుతున్నామంట. ఒకసారి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. దానిలో ఉన్నటువంటి మాట 15వ వచనం. క్రీస్తు 5:15 2 కొరింథీ. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకొనుచున్నాము. ఏమండి, మేము క్రీస్తు శరీరీతిగా ఎరగకున్నా సరే, చూడండి తర్వాత వెళ్తే, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన ప్రాణి, పాత సంగతులన్నీ కూడా గతించిపోయినవి, సమస్తం కూడా కొత్తవైన. అంటే ఆడ ఏమందంటే లివింగ్ క్రీచర్ అని ఉంటే సృష్టి అనడు. అంటే మనం కొత్త సృష్టి పొందడానికి లేదా కొత్త ప్రాణిగా మారడానికి మనం క్రీస్తు నామంలోనికి మనం బాప్తిసం పొందాలి. మనుషులు ఇవ్వబడినటువంటి చేర్చబడినటువంటి మధ్యలో నా నామంలో అన్నటువంటి మాటను తీసి నా నామంలో బాప్తిసం చేయండి, నా నామంలో ప్రార్థన చేయండి, నా నామంలో దయాలలో కొడతారు, నా నామం బట్టి యేసు నామంలోనే సూచక్రియలు అద్భుతాలు జరుగుతా వచ్చినాయి. ఎందుకంటే దేవుడే చెప్పాడు మాట. దేవుడే చెప్పాడు, ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కింద ఉన్న నామాలన్నిటికంటే ఎవరి నామం అండి? యేసుక్రీస్తు నామాన్ని ఆయన హెచ్చించాడు. అన్ని నామముల కంటే ఆయన నామాన్ని పైగా ఉంచాడు. కారణం ఏంటంటే ఆయన లోకాన్ని జయించడాన్ని బట్టి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విషయాన్ని బట్టి మనం బాప్తిసం ఇవ్వాలి అనుకుంటే తండ్రి మీ యొక్క మాట ప్రకారం, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ప్రకారం, తండ్రి నేను యేసుక్రీస్తు నామంలో ఈ వ్యక్తికి లేకపోతే ఈ సహోదరుడికి నేను బాప్తిస్తున్నాను, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్తున్నాను, పరిశుద్ధాత్మ సహాయంతో నేను ఇస్తున్నాను అని చెప్పొచ్చు కదా. యేసు నామంలోనే బాప్తిస్తావాలి. తండ్రి నామం, కుమారు నామం, పరిశుద్ధాత్మ నామం అనేది మనం వాడకూడదు. బాప్తిసం ఇచ్చేదే యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రకారంగా అపోస్తులు చేశారు. అపోస్తులు చెప్పినటువంటి పత్రికలు రాసినటువంటి వాటి ప్రకారమే మనం కూడా బాప్తిసం ఇచ్చి యేసుక్రీస్తు నామంలోనే మనం రక్షణ పొందేలాగా. మనకి ఇంకా విషయం కూడా తెలుసు కదా, రోమాపత్రికలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి అందరూ చెప్తా ఉంటారు ఆ మాటలు మనం సర్వసాధారణంగా. యేసే ప్రభు అని, యెషువా అనే మెస్సియా అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అలా రక్షణ పొందడానికి ఆయన నామములోనే
యేసుక్రీస్తు నామంలోనే మనం బాప్తిసం కూడా తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవడం దాన పాత నిబంధనలో జరిగిన సున్నతి, అంటే దేవుని చెందిన వాళ్ళమని చేతితో చేయబడినటువంటి సున్నతిని మనం పొందుతున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో మనం ఎలాగో ఆయన ప్రతి కూడినప్పుడల్లా కొంతమంది ఆదివారం, ప్రతి ఆదివారం, కొంతమంది ఏమో నెలకోసారి, ఎలా అయినా సరే ఎలా ఆయన శరీరంలో ఆయన రక్తంలో సాదృశ్యమైనటువంటి పాత్రలో మనం చేయి వేస్తా ఉన్నామో అలాగే సరైనటువంటి అపోస్తలులు చెప్పినటువంటి సరైనటువంటి పునాది మీద సరైనటువంటి బోధలో మనం కూడా వెళ్ళి ఆ తండ్రి అయిన దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఇచ్చేటువంటి స్వాస్థ్యంలో మనం కూడా పాలు పొందినట్లుగా అండ్ దేవుడు మనకు సహాయం చేయను.